అప్పుడప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అనే సందేహం వస్తుంది, ఆ ప్రశ్న కూడా వస్తుంది. ఆయా సందర్భాల్లో ఆత్మదేవుడే ఆ తలంపును మనలో తీసుకొని వస్తాడు. ఇంతకీ ప్రశ్నకు జవాబేంటి? ఈ పరీక్ష, ఈ యొక్క ప్రశ్నాపత్రం మనకి ఇవ్వబడినప్పుడు మన యొక్క జవాబేంటి మనం ఆలోచన చేయాలి కదా. ఉదయాన్నే లేచి సిద్ధపడి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆరాధనకు వెళితే ఆత్మీయ ఎదుగుదలనా? అది మంచిదే, తప్పేమీ కాదు. లేకపోతే 40 రోజులు లెంటి దినాలు ఆచరిస్తే ఆత్మీయ ఎదుగుదలనా? అలా ఏమీ లేదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట కనిపిస్తుంది. అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము అనే మాట కనిపిస్తుంది. ఎదగడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తులాగా ఉండడం. క్రీస్తులాగా ఉండడం అంటే ఏంటి? అన్ని విషయాలలో. ఆ మాట చూడండి, ఒక విషయంలో కాదు. ప్రార్థనలు మాత్రం ఉంటే సరిపోదు. మొదట పరిశుద్ధతలో, రెండవదిగా ప్రార్థనలో, మూడవదిగా విశ్వాసములో, నాలుగవదిగా ప్రభు పనిలో, ప్రేమిన వాళ్ళ ఆత్మల సంపాదనలో, ఈ విధంగా అనేకమైన వాటిలో. అంతేకాదు ప్రభు అధికారం గలవాడు, జబ్బుల మీద దయ్యముల మీద అధికారం కలిగిన వాడు, జబ్బులను దయ్యములను పారదోల చేసేవాడు. అన్ని విషయములలో ప్రభులాగా ఉండేదానికి ఆరాటపడాలి, ప్రార్థించాలి, ప్రయత్నించాలి. అప్పుడే నీవు ఎదిగిన విశ్వాసివిగా ఉంటావు. దేవుడు నీతో మాట్లాడుగాక. ఆమేన్.